రాష్ట్రంలో సీఎం జగన్ ను రెండోసారి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో గల 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సామర్లకోటలో గల స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దౌలూరి దొరబాబు క్యాంప్ ఆఫీసులో ఎన్ఆర్ఐల బృందం ప్రతినిధులు యూరోప్ కన్వీనర్ యల్లాప్రగడ కార్తిక్ అమెరికా, ప్రవాసాంధ్రులు కృష్ణారెడ్డి అమెరికాలు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా ఉద్యోగం విషయంలో జగన్ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అమెరికా తరహా ప్రవేశపెట్టిన ఘనత వైఎస్కే దక్కుతోందని వారు పేర్కొన్నారు. తాము ఇచ్చాపురం వరకు జగన్ కు మద్దతుగా ప్రవాసాంధ్రుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే టీడీపీ నాయకులు నిమ్మగడ్డ రమేష్ చేసిన పని వల్ల అవ్వాతాతలకు పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారని వారు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను భూమి రైతు సమానుల కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్ సీఎం అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. 1700 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు 6000 గ్రామాల్లో ఇప్పటి వరకు సర్వే నిర్వహించినట్లు తెలిపారు. భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కుంటుందన్న ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పారు. ఈ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని కోరారు. చంద్రబాబు నాయుడు కూటమి పక్షాన చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని తెలిపారు. అలాగే ప్రభుత్వ స్కూల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందన్నారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు బ్రహ్మారెడ్డి కిషోర్ యాదవ్, సారథిరెడ్డి, నెదర్లాండ్ కృపాసాగర్, ఐటీ వింగ్ స్టేట్ సెక్రటరీ మురళీకృష్ణ మరియు తదితరులు పేర్కొన్నారు. మంచి మనసున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంతు సహాయంగా ఈరోజు అమెరికా నుంచి, యూరోప్ నుంచి, వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐ సోదరులు ఈరోజు ఇడుపులపాలెం నుంచి ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కోసం తోడ్పడడానికి ఈరోజు బస్సు యాత్ర ద్వారా తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం రావడం జరిగింది. సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన చూసి పెద్దాపురం నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ఈరోజు ప్రచారంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు హర్షాతిరేకాలతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తారని ముందుకు వస్తున్న ప్రజానికానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో తప్పకుండా భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 2 నెలల ముందు నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం వల్ల ఈరోజు పెన్షన్ రాక అవ్వాతాతలు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్తో అలాగే బీజేపీతో జట్టు కట్టి ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే 5 పథకాలు చేయూత వచ్చి ఇవన్నీ కూడా నిధులు విడుదల చేయకుండా ఈరోజు ఆపివేయడం జరిగింది. దానివల్ల ఈరోజు అక్కా చెట్టులు కానీ అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా పంట నష్టానికి సంబంధించినటువంటి నిధులు రిలీజ్ చేయడం మన రాష్ట్రానికి వస్తే ఒక రూలు, పక్క రాష్ట్రానికి వస్తే ఒక రూల్లో ఈరోజు ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుట్రలు పడినా మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మా ఎన్ఆర్ఐ సోదరులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పవలసిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు మేము ఎన్ఆర్ఐలను అనేక దేశాల నుండి రావడం జరిగిందండి. నా పేరు కృష్ణారెడ్డి కోడూరు. నేను అమెరికా నుంచి రావడం జరిగిందండి, డల్లాస్ మహానగరం నుండి. అలాగే నాతో కొత్తగా నుండి అనేక మంది యూకే కానివ్వండి, నెదర్లాండ్స్ కానివ్వండి, స్విట్జర్లాండ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి రావడం జరిగిందండి. నేను ప్రధానంగా ఇటలీ, దుబాయ్, కువైట్ అనేక దేశాల నుంచి కూడా మేము ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రావడం ఏంటంటే అండి, వై ఏపీ నీడ్స్ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చామండి. ఎందుకంటే మేమందరం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నాం. అక్కడ అభివృద్ధిని చూసాము. ఇక్కడ గతంలో మేము ఇక్కడ ఉండడం కూడా ఉన్నప్పుడు కూడా చూసాం. అంటే స్వాతంత్రం వచ్చిన 70-80 సంవత్సరాలు అయిన తర్వాత 2019 ముందు, 2019 తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఏదైతుందో మేము ఒక ఎన్ఆర్ఐలుగా చూసామండి. ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులుగా, పల్లెల్లో కానివ్వండి, లేకపోతే పల్లెలో నివసించినటువంటి ముందు నివసించినటువంటి విద్యార్థులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించడం కోసం ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళు, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ కానివ్వండి,
జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినట్టుగా సుమారుగా 70,000 కోట్లు పెట్టి నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ని కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజలకు మంచి విద్య మంచి వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా 44,000 స్కూళ్ళను బాగు చేయడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మాధ్యమంతో పాటుగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టారు. అట్లాగే ఐబీ సిలబస్ అమెరికాలో చదువుతున్నటువంటి నా పిల్లలు కూడా చదువుకోలేనటువంటి ఐబీ సిలబస్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ అవకాశం దయచేసి మీరు వినియోగించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు వినియోగించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా మీరు చంద్రబాబు గారికి అవకాశం ఇస్తే ఆయన విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పినటువంటి వ్యక్తి విద్యను మళ్ళీ చైతన్య నారాయణకు అప్పగిస్తారు. మళ్ళీ మీరు లక్షల రూపాయలు పెట్టి మీరు ప్రైవేట్లో స్కూళ్ళలో విద్యను కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పేద మధ్యతరగతి పిల్లలు పేద మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించాలి. ఇక్కడ చూడండి, ప్రధానంగా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా తెలుగుదేశం కొత్త ప్రచారం చేస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది భూ యజమానులకు రైతులకు హక్కు కల్పించడం కోసం చేసినటువంటి చట్టం. ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం. నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి చట్టం ఇది రాష్ట్రం నిర్ణయించినటువంటి కాదు. కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వము సర్వే చేయడానికి సహకరిస్తుంది. 17,000 రెవెన్యూ గ్రామాల్లో 6,000 రెవెన్యూ గ్రామాలు పూర్తయినాయి రీసర్వే చేయడం. ఈ యొక్క సర్వే అనేటువంటిది 19 ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగితే 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 70 ఏళ్ళు సర్వే చేయడానికి పడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సర్వేని 2 ఏళ్లలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. దాన్ని అసెంబ్లీలో తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయంలో చాలా గొప్పగా పనిచేసిందని కూడా చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారనో, మీ భూములు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ భూములని హక్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కుంటారని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నారండి. ఇది ఒక తప్పుడు ప్రచారము. రెడ్డి గారు సుమారుగా 20 లక్షల ఎకరాలని 30 లక్షల మంది రైతులకి భూ హక్కులు కల్పించాడండి. మరి ఇదే నియోజకవర్గంలో చూస్తే సుమారుగా 70,000 ఎకరాలని ఎస్టీలకు 20,000 కుటుంబాలకు డిస్ట్రిబ్యూట్ చేశాడండి ఈ యొక్క ప్రతాపురంలో. అట్లాగే 1000 acres ఆఫ్ అసైన్ ల్యాండ్ని సుమారుగా 1,300 కుటుంబాలకు పంచారండి. ఇది ఒక పెద్దాపురంలో. సో మేము చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రైతులకు జరగాల్సినవి కూడా మంచిగా జరుగుతాయి. మీరు చూడండి, 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెడితే 13,500 రూపాయలు, ఒక 1,000 రూపాయలు పెంచి 13,500 రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది 55 లక్షల మంది రైతులకు ఇచ్చారు. 35,000 కోట్ల రూపాయల రైతు భరోసాను 55 లక్షల మంది రైతులకు ఇచ్చారు. అట్లాగే 55 లక్షల మంది రైతులకు వడ్డీ లేని రుణాలు కానివ్వండి, లేకపోతే పంట నష్టం వస్తే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, ఇట్లా 1,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇవ్వడం మనం చూసాము. అట్లాగే మనము గతంలో చూస్తే వృద్ధి రేటు, వ్యవసాయ వృద్ధి రేటులో రాష్ట్రం -6.27 తిరోగమనం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని 27వ స్థానంలో నుండి దాన్ని 6వ స్థానంలోకి తీసుకురావడం జరిగింది. సో రైతులకు న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసేదంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అసత్యపు ప్రచారాలను నమ్మవద్దు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూమి మీ దగ్గరే ఉంటుంది, మీరే మీ భూమికి హక్కుదారులు, మీరే యజమానులు. ఈ విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాన్ని నమ్మండి అని చెప్పేసి మేము ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే అలాంటి ఎన్ఆర్ఐ దొరబాబు గారిని కూడా మంచి మనిషి, స్నేహశీలి, ప్రజల కోసం అన్నీ వదులుకొని ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఈరోజు పెద్దాపురంలో సర్వీస్ చేయడానికి వచ్చారు. వాటిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మేము ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాము. 175 సీట్లు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రావాలంటే పెద్దాపురంలో శాసనసభ్యులుగా దొరబాబు గారు కూడా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.